ఓం శాంతి 17-3-2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, చదువే సంపాదన, చదువే ఆదాయానికి మూలం. ఈ చదువు ద్వారానే మీరు 21 జన్మలకు ఖజానా జమ చేసుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లలపై బృహస్పతి దశ ఉంటుందో వారి గుర్తులేవి? జవాబు: వారికి శ్రీమతంపై పూర్తి గమనం ఉంటుంది. చదువు బాగా చదువుకుంటారు, ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. శ్రీమతమును ఉల్లంఘించే వారే చదువులో ఫెయిల్ అవుతారు. వారిపై మళ్ళీ రాహు దశ కూర్చుంటుంది. ఇప్పుడు పిల్లలైన మీపై వృక్షపతి అయిన తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. పాట: ఈ పాప ప్రపంచము నుండి దూరంగా. ఓం శాంతి. ఇది పాపాత్ముల పిలుపు, ఆక్రందన. మీరు ఇలా పిలవవలసిన పని లేదు, ఎందుకంటే మీరు పావనంగా అవుతున్నారు. ఇది ధారణ చేయవలసిన విషయం. ఇది చాలా గొప్ప ఖజానా. ఉదాహరణకి పాఠశాలలోని చదువు కూడా ఒక ఖజానా కదా. ఆ చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. ఈ చదువును స్వయం భగవంతుడే చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన సంపాదన, ఎందుకంటే లక్ష్యము మీ ముందే నిలబడి ఉంది. సత్యమైన సత్సంగం ఇది ఒక్కటి మాత్రమే, మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. సత్సంగము కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అని మీకు తెలుసు. ఆ సమయంలోనే పతిత పావన రమ్మని అందరూ పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచంలోని వారు ఇంకనూ పిలుస్తూనే ఉన్నారు, కానీ ఆ పతిత పావనుడు ఇప్పుడు మీ ముందే కూర్చొని ఉన్నారు. మనమిప్పుడు నూతన ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. మీకు స్వర్గంలో సుఖం లభిస్తుంది, నరకంలో సుఖం లేదు. ఇది విషయ సాగరము, కలియుగం కదా. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. భ్రష్టాచారంతో జన్మిస్తారు. అందువలన మేము పతితులైపోయాము అని ఆత్మ బాబాను పిలుస్తూ ఉంటుంది. పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. స్నానం చేస్తే పవిత్రమైపోవాలి కదా. అలా చేసినా పదే పదే ఎదురు దెబ్బలు ఎందుకు తింటూ ఉంటారు? అలా దెబ్బలు తింటూ మెట్లు క్రిందకు దిగుతూ పాపాత్ములుగా అవుతారు. 84 జన్మల రహస్యం పిల్లలైన మీకు స్వయం తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతర ధర్మాల వారు 84 జన్మలు తీసుకోరు. మీ వద్ద 84 జన్మల చిత్రం చాలా బాగా తయారై ఉంది. కల్పవృక్ష చిత్రం కూడా గీతలో ఉంది. అయితే భగవంతుడి గీతను ఎప్పుడు వినిపించారో, వారు వచ్చి ఏం చేశారో ఈ విషయాలు కొంచెం కూడా తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి వారి శాస్త్రాలను గురించి తెలుసు. భారత్వాసులకు పూర్తిగా తెలియదు. నేను సంగం యుగంలోనే స్వర్గ స్థాపన చేసేందుకు వస్తాను అని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో మార్పు ఉండదు. డ్రామాలో ఏమి నిర్ణయించబడిందో అది ఉన్నదున్నట్లు జరిగే తీరుతుంది. ఇప్పుడు జరిగింది ఎప్పటికీ మారదు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్ర జ్ఞానం పూర్తిగా కూర్చున్నది. ఈ 84 జన్మల చక్రం నుండి మీరు ఎప్పుడూ విడుదల పొందలేరు, అనగా ఈ ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా సమాప్తం అవ్వదు. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతూనే ఉంటుంది. 84 జన్మల చక్రం చాలా అవసరం. ఇదే కాక త్రిమూర్తి సృష్టి చక్రం చిత్రాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్క యుగము 1250 సంవత్సరములు అని సృష్టి చక్రంలో స్పష్టంగా చూపించబడింది. ఇది అంధులకు కనిపించే అద్దం వంటిది. 84 జన్మల జాతకాన్ని చూపించే అద్దం. తండ్రి పిల్లలైన మీ దశలను వర్ణిస్తారు. తండ్రి మీకు బేహద్దు దశలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీపై అవినాశి బృహస్పతి దశ కూర్చొని ఉంది. అంతేకాక చదువుపై కూడా ఆధారపడి ఉంది. కొంతమందిపై బృహస్పతి దశ, కొంతమందిపై శుక్ర దశ, కొంతమందిపై రాహు దశ కూర్చొని ఉంది. ఉత్తీర్ణులు అవ్వకుంటే వారిపై రాహు దశ ఉందని అంటారు. ఇక్కడ కూడా అలాగే దశలు ఉన్నాయి. శ్రీమతమును అనుసరించకుంటే అవినాశి రాహు దశ కూర్చుంటుంది. అది బృహస్పతి అవినాశి దశ. అదే రాహుదశగా అవుతుంది. చదువుపై పిల్లలకు పూర్తి గమనం ఉండాలి. ఇందులో సాకులు చెప్పరాదు. సేవా కేంద్రం దూరంగా ఉంది, ఫలానా కారణం వలన వెళ్ళలేదు,
నడిచి వెళ్ళడానికి 6 గంటలు పట్టినా వెళ్ళి చేరుకోవాలి. యాత్రలకు వెళ్ళేటప్పుడు మనుషులు ఎంతగానో కష్టపడతారు. పూర్వం చాలా దూరం నడిచి వెళ్ళేవారు. కొంతమంది ఎద్దుల బండిలో కూడా వెళ్ళేవారు. ఇది ఏదో ఒక పట్టణానికి సంబంధించింది కాదు. ఇది తండ్రి స్థాపించిన చాలా గొప్ప విశ్వవిద్యాలయం. దీని ద్వారా మీరు ఈ లక్ష్మీ నారాయణలకు అవుతారు. ఇటువంటి శ్రేష్టమైన చదువును చదివేందుకు కొంతమంది దూరంగా ఉంది, తీరిక లేదు, పని ఉంది అని అంటే తండ్రి వారిని ఏమంటారు? ఈ పుత్రుడు అర్హుడు కాదు స్వర్గంలోకి వెళ్ళడానికి అని అంటారు. తండ్రి ఉన్నతంగా చేసేందుకు వస్తే స్వయాన్ని సర్వనాశనం చేసుకుంటారు. పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి. స్త్రీ పురుషులు కలిసి ఉంటున్న వికారాలకు వశం అవ్వరాదు అని శ్రీమతం చెప్తూ ఉంది. ఇరువురి మధ్య జ్ఞాన యోగాల ఖడ్గం ఉంది. మేము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి అని భావించండి. ఇప్పుడైతే పతిత ప్రపంచానికి అధికారులుగా ఉన్నారు. ఆ దేవతలు డబల్ కిరీటధారులుగా ఉండేవారు. అర్ధకల్పం తర్వాత లైట్ కిరీటం తొలగిపోతుంది. ఇప్పుడు ప్రకాశ కిరీటం ఎవ్వరిపైనా లేదు. కేవలం ధర్మస్థాపకులపై ఈ ప్రకాశ కిరీటం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆ పవిత్రాత్మలు వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. ఇదే భారతదేశంలో డబల్ కిరీటధారులు కూడా ఉండేవారు. ఆ తర్వాత సింగిల్ కిరీటధారులు కూడా ఉండేవారు ద్వాపర యుగం నుండి. ఇప్పటికీ డబల్ కిరీటధారుల ముందు సింగిల్ కిరీటధారులు తల వంచి నమస్కరిస్తారు. దేవతల ముందు రాజులు కూడా. ఎందుకంటే వారు పవిత్రమైన మహారాజా మహారాణులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు. మహారాజులు అనగా రాజుల కంటే గొప్పవారు. వారికి చాలా పెద్ద పెద్ద జాగీర్లు ఉంటాయి. సభలో కూడా మహారాజులు ముందు భాగంలో, రాజులు వెనుక భాగంలో నంబర్ వారుగా కూర్చుంటారు. వారి సభ నియమానుసారం జరుగుతుంది. ఇది కూడా ఈశ్వరీయ దర్బార్. దీనికి ఇంద్ర సభ అని కూడా గాయనం ఉంది. ఈ జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. అందంగా ఉన్న వారిని దేవతలని అంటారు కదా. రాధాకృష్ణులది సహజ సిద్ధమైన అందం. అందుకే వారిని సుందరాకారులు అని అంటారు. మళ్ళీ కామచితిపై కూర్చున్నప్పుడు వారు కూడా భిన్న భిన్న నామరూపాలతో నల్లగా అవుతారు. శాస్త్రాలలో ఈ విషయాలు ఏవీ లేవు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని 3 విషయాలు ఉన్నాయి. జ్ఞానం అత్యంత శ్రేష్టమైనది. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. భక్తి అంటే మీకు వైరాగ్యం ఏర్పడింది. తమో ప్రధాన ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. కావున దానిపై కూడా మీకు వైరాగ్యం ఏర్పడింది. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు పాత ఇంటిపై వైరాగ్యం ఏర్పడుతుంది. అది హద్దు విషయము, ఇది బేహద్దు విషయం. ఇప్పుడు మీ బుద్ధి నూతన ప్రపంచం వైపు ఉంది. ఇది పాత ప్రపంచం నరకం. సత్య త్రేతాయుగాలను శివాలయం అని అంటారు. ఎందుకంటే దీనిని శివబాబా స్థాపన చేస్తారు కదా. ఇప్పుడు ఈ వేశ్యాలయం అంటే మీకు అసహ్యం ఏర్పడింది. చాలా మందికి అసహ్యం కలగదు. వివాహం చేసుకొని మురికి కాలవలో పడి సర్వనాశనం అవ్వాలని కోరుకుంటారు. మానవులందరూ విషయ వైతరణి నదిలో మురికిలో పడి ఉన్నారు. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. అమృతాన్ని వదిలి విషమును ఎందుకు త్రాగుతారు అని గాయనం కూడా ఉంది. కానీ దాని అర్థం ఏమాత్రం తెలియదు. పిల్లలైనా మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. తెలివిగల టీచరు వీరి బుద్ధి ఎక్కడో తిరుగుతూ ఉంది అని చూస్తూనే అర్థం చేసుకుంటారు. క్లాసులో ఆవలిస్తూ లేక తూగుతూ ఉంటే వారి బుద్ధి ఇల్లు వాకిలి పైననో మరెక్కడో వ్యాపారంలోనూ తిరుగుతూ ఉంది అని భావించబడుతుంది. ఆవలింతలు అలసటకు కూడా గుర్తు. వ్యాపారంలో సంపాదన జరుగుతూ ఉంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా మనుషులు కూర్చొని వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆవలింతలు రావు. ఈ తండ్రి ఎంతో గొప్ప ఖజానా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆవలిస్తే నష్టపోవుటకు గుర్తు. దివాలా తీవారు తూగుతూ చాలా ఆవలిస్తూ ఉంటారు. మీకు ఖజానా వెంట ఖజానా లభిస్తూనే ఉంది. అందువలన చదువుపై ఎంత గమనం ఉండాలి. చదివే సమయంలో ఎవరైనా ఆవలిస్తే వారి బుద్ధియోగం ఎక్కడో తిరుగుతూ ఉంది అని తెలివైన టీచర్ అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూర్చొని ఉన్న వారికి ఇల్లు వాకిలి గుర్తుకొస్తుంది. పిల్లలు గుర్తుకొస్తారు. ఇక్కడ మీరు బట్టీలో ఉండాల్సి వస్తుంది. ఇతరులు ఎవ్వరు గుర్తు రాకూడదు. 6 రోజులు బట్టీలో ఉండి 7వ రోజు ఎవరు గుర్తుకొచ్చినా ఎవరికి లెటర్ వ్రాసినా ఫెయిల్ అయ్యారు అని అంటారు. వారు మళ్ళీ 7 రోజుల బట్టి ప్రారంభం చేయండి. జబ్బులన్నీ తొలగిపోయేందుకు 7 రోజులు బట్టీలో ఉంచుతారు.
మీరు అర్ధకల్పపు మహారోగులు కూర్చొని కూర్చొని అకాల మృత్యు పాలవుతారు. సత్యుగంలో ఎప్పుడు ఇలా జరగదు. ఇక్కడైతే ఏదో ఒక జబ్బు తప్పకుండా ఉంటుంది. మరణించు సమయంలో వ్యాధి పాలై అరుస్తూ ఉంటారు. స్వర్గంలో కొంచెం కూడా దుఃఖం ఉండదు. అక్కడ ఈ శరీరంలోని సమయం పూర్తి అయింది అని, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లలుగా అవుతామని తెలుసుకుంటారు. ఇక్కడ కూడా ఫలానాగా అవుతామని మీకు సాక్షాత్కారం అవుతుంది. ఈ విధంగా చాలామందికి సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానం ద్వారా కూడా మనము బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నామని తెలుసుకుంటారు. రాధాకృష్ణులుగా తయారవ్వడమే మీ లక్ష్యం. లక్ష్మీనారాయణలుగా అవ్వడం కాదు. ఎందుకంటే పూర్తి 5000 సంవత్సరాలు అని రాధాకృష్ణులకు అంటారు. లక్ష్మీనారాయణలకైతే 25 సంవత్సరాలు తగ్గిపోతుంది. అందుకే కృష్ణుడి మహిమ ఎక్కువగా ఉంటుంది. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది చదువు అని ఇప్పుడు పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు. పల్లె పల్లెలో సేవా కేంద్రం తెరుస్తూ ఉంటారు. ఇది విశ్వవిద్యాలయము మరియు హాస్పిటల్. దీని కొరకు కేవలం 3 అడుగుల జాగా. చాలా ఆశ్చర్యం కదా. అదృష్టంలో ఉంటే ఎవరైనా వారి గదిలో కూడా సత్సంగం తెరుస్తారు. ఇక్కడ ధనవంతుల ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ బుద్ధి యోగాన్ని అక్కడ ఉంచమని, కర్మలు చేస్తూ ఈ అభ్యాసం చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ అన్ని విషయాలు చూడవలసి వస్తుంది కదా. ఇప్పుడు మీరు అభ్యాసం చేస్తున్నారు. సదా శ్రేష్ఠ కర్మలే చేయండి, అశుద్ధమైన ఏ పని చేయకండి అని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉంటే సర్జన్ కూర్చొని ఉన్నారు. వారి ద్వారా సలహా తీసుకోండి. ఎవరి జబ్బు వారిదే, అంటే ఎవరి బలహీనతలు వారివే. సర్జన్ పరమాత్మ ద్వారా మంచి సలహా లభిస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. ఎటువంటి వికర్మలు జరగకుండా గమనం ఉంచాలి. ఎటువంటి ఆహారము అటువంటి మనస్సు అని కూడా గాయనం ఉంది. మాంసము కొనే వారికి, అమ్మే వారికి, వండే వారికి, తినిపించే వారికి కూడా పాపం అంటుతుంది. పతిత పావనులైన తండ్రి నుండి ఏ విషయము దాచిపెట్టరాదు. సర్జన్కు చెప్పకుండా దాచిపెడితే జబ్బు వదలదు. వీరు బేహద్ అవినాశి సర్జన్. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియదు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభిస్తూ ఉంది, కానీ యోగం చాలా తక్కువగా ఉంది. స్మృతి ఏమాత్రము చెయ్యరు. వెంటనే స్మృతి కూడా నిలవదు అని బాబాకు తెలుసు. నంబర్ వారుగా ఉంటారు. స్మృతి యాత్ర పూర్తి అవుతూనే కర్మాతీత స్థితి పూర్తి అయిందని అంటారు. ఆ తర్వాత యుద్ధం కూడా తీవ్రంగా మొదలవుతుంది. అంతవరకు కొద్ది కొద్దిగా యుద్ధాలు జరుగుతూ నిలిచిపోతూ ఉంటాయి. యుద్ధం ఎప్పుడైనా పెద్దదిగా రేగిపోవచ్చు, కానీ రాజ్య స్థాపన అయినంత వరకు పెద్ద యుద్ధం జరగదు అని వివేకం చెప్తుంది. కొద్ది కొద్దిగా జరుగుతూ నిలిచిపోతూ ఉంటుంది. రాజ్య స్థాపన జరుగుతూ ఉంది అని ఎవ్వరికీ తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో బుద్ధి కలవారైతే ఉన్నారు కదా. మీలో కూడా సతో ప్రధాన బుద్ధి కలవారు చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు లక్షల సంఖ్యలో ఉంటారు, కానీ అందులో కూడా స్వంత పిల్లలు, సవతి పిల్లలు ఉన్నారు. స్వంత పిల్లలు సేవ చాలా బాగా చేస్తారు. తల్లి తండ్రుల మతమును అనుసరిస్తారు. సవతి పిల్లలు రావణుడి మతమును, వారి మన్మతం ప్రకారం నడుచుకుంటారు. ఒక్కొక్కసారి రావణుడి మతమును, ఒక్కొక్కసారి రాముడి మతమును అనుసరిస్తూ కుంటుతూ నడుస్తూ ఉంటారు. పిల్లలు పాట విన్నారు, బాబా సుఖం ఉన్న స్థానానికి తీసుకెళ్ళండి అని. స్వర్గంలో సుఖమే సుఖం ఉంటుంది, దుఃఖం అనే మాటే ఉండదు. సత్యుగమును స్వర్గమని అంటారు. ఇప్పుడు ఉండేది కలియుగం. ఇక్కడ స్వర్గం ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతూ ఉంది. స్వచ్ఛ బుద్ధి కలవారికి మలిన బుద్ధి కలవారు నమస్కరిస్తారు. పవిత్రంగా ఉండేవారికి గౌరవం ఉంటుంది. సన్యాసులు పవిత్రంగా ఉన్నందున గృహస్థులు వారికి తల వంచి నమస్కరిస్తారు. సన్యాసులు వికారము ద్వారానే జన్మ తీసుకొని మళ్ళీ సన్యాసులుగా అవుతారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. సన్యాసులను సంపూర్ణ నిర్వికారులు అని ఎప్పుడు అనరు. అందువలన పిల్లలైన మీలో సంతోషపు పాదరస మీటర్ పైకి ఎక్కి ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపికలను అడగండి అని అంటారు. వారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ సన్ముఖంలో విన్నందున నష ఎక్కుతుంది. కొంతమందికి నష స్థిరంగా ఉంటుంది, కొంతమందికి వెంటనే ఎగిరిపోతుంది. సాంగత్య దోషం వలన నష స్థిరంగా ఉండదు.
మీ సేవా కేంద్రాలలో కూడా ఇటువంటి వారు చాలామంది వస్తారు. కొంచెం నష పెరుగుతూనే పార్టీలు మొదలైన వాటికి వెళ్తారు. అక్కడ సారాయి, బీడీ మొదలైనవి తాగుతారు. అంతటితో సమాప్తం. సాంగత్య దోషం చాలా చెడ్డది. హంసలు కొంగలు కలిసి ఉండలేవు. పతి హంసగా తయారైతే పత్ని కొంగగా ఉంటుంది. ఒక్కొక్క చోట స్త్రీ హంసగా ఉంటే పురుషుడు కొంగగా ఉంటాడు. పవిత్రంగా ఉండమంటే పురుషులు స్త్రీలను కొట్టి బాధిస్తారు. కొన్ని గృహాలలో అందరూ హంసలుగా అవుతారు, కానీ నడుస్తూ నడుస్తూ హంసల నుండి మళ్ళీ కొంగలుగా అవుతారు. మీరు స్వయం సుఖమునిచ్చే వారిగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. మీ పిల్లలను కూడా సుఖంనిచ్చే వారిగా తయారు చేయండి. ఇది దుఃఖధామం కదా. ఇప్పుడు ఆపదలు చాలా వస్తాయి. దుఃఖంతో అయ్యో అయ్యో అని బాధపడతారా? తండ్రి వచ్చినా మనము తండ్రి నుండి వారసత్వం తీసుకోకుంటే చాలా ఆలస్యం అయిపోతుంది. స్వర్గ సామ్రాజ్యం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, కానీ వారు పోగొట్టుకుంటారు. అందుకే బాబా వద్దకు ఎల్లప్పుడూ దృఢ నిశ్చయం కలవారిని తీసుకురమ్మని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్వయం అర్థం చేసుకుని ఇతరులకు కూడా చెప్పగలిగిన వారిని తీసుకురావాలి. అంతేకాని బాబా కేవలం చూసే వస్తువు ఏమీ కాదు. శివ్ బాబా కనిపించేవారు కాదు. మీ ఆత్మని ఎప్పుడైనా చూశారా? కేవలం తెలుసుకుంటారు. అదేవిధంగా పరమాత్మని కూడా తెలుసుకోవాలి. దివ్య దృష్టితో తప్ప వారిని ఎప్పుడు చూడలేరు. సత్యుగముని ఇప్పుడు మీరు దివ్య దృష్టితో చూస్తున్నారు. తర్వాత ప్రాక్టికల్గా మీరు అక్కడికి వెళ్తారు. పిల్లలైన మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు కలియుగం వినాశనం అవుతుంది. అచ్చ, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఒక్కొక్క అవినాశి జ్ఞాన రత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది. వీటిని దానం చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. సెకండ్ పాయింట్: వికర్మల నుండి రక్షింపబడేందుకు ఆత్మ అభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి. మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడు తప్పు పనులు, వ్యతిరేక కర్మలు చేయరాదు. వరదానము: శ్రేష్ఠ భావన ఆధారంతో అందరికీ శాంతి శక్తి యొక్క కిరణాలు ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఎలాగైతే తండ్రి సంకల్పంలో, మాటలో, కనులలో సదా కళ్యాణ భావన లేక కామన ఉందో, అలా పిల్లలైన మీ సంకల్పంలో విశ్వ కళ్యాణ భావన లేక కామన నిండి ఉండాలి. ఏ కార్యం చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు ఇమర్జ్ అయి ఉండాలి. మీ ఎదురుగా ఉన్నట్టు ఉండాలి. మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా ఈ శుభ భావన లేక శ్రేష్ఠ కామనల ఆధారంతో శాంతి మరియు శక్తుల కిరణాలు ఇస్తూ ఉండండి. అప్పుడు మిమ్మలను విశ్వ కళ్యాణకారులని అంటారు. అయితే అందుకు అన్ని బంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రంగా అవ్వండి. స్లోగన్: నేను నాది. ఈ రెండే దేహ అభిమానానికి ద్వారాలు. ఇప్పుడు ఈ ద్వారాలను మూసేయండి. నేను నాది అనేది లేకుండా చేసుకోవాలి. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సత్యత యొక్క పరిశీలన ఏది అంటే సంకల్పము, మాట, కర్మ, సంబంధము, సంపర్కము అన్నింటిలో దివ్యత అనుభవం అవ్వాలి. కొంతమంది నేను సదా సత్యమే చెప్తాను అని అంటారు, కానీ మాట లేక కర్మలో దివ్యత లేకుంటే ఇతరులకు మీ సత్యము సత్యంగా అనిపించదు. అందువలన సత్యత యొక్క శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఎంత సహించాల్సి వచ్చినా భయపడకండి. సత్యము సమయానుసారం స్వయమే నిరూపణ అవుతుంది. ఓం శాంతి.